ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, నీకు కలిగిన శ్రేష్టమైన దానిని వ్యర్థపరచుకుము. నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఇంగ్లాండ్ దేశాన్ని విక్టోరియా మహారాణి పరిపాలించే రోజులవి. అయితే ఆమె చాలా భక్తి గలగామె, చాలా భక్తిపరురాలై ఉండి తన ప్రజలు క్షేమంగా ఉండాలి, అసలు ఇంకా ఏదైనా సమస్య ఉందా, ప్రజలు ఇంకా ఏదైనా అవసరతలో ఉన్నారా అని తెలుసుకోవడానికి అప్పుడప్పుడు ఒక మామూలు మనిషిలాగా, అంటే మహారాణిలాగా కాకుండా మామూలు మనిషి వలె, సామాన్య స్త్రీ వలె అప్పుడప్పుడు అట్లా రాజ్యాన్ని సందర్శిస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఏమైందంటే, ఆమె అలాగే ఒక సామాన్య స్త్రీ వలె వస్త్రాలు ధరించుకొని, మామూలు బట్టలు వేసుకొని ఆ దేశాల వీధుల్లో నడుస్తూ ఉంది. అయితే అలా నడిచేటప్పుడు, అలా వెళ్తా ఉన్నప్పుడు అనుకోకుండా సడన్ గా వర్షం పడింది. వర్షం పడేసరికి ఆమె దగ్గర గొడుగు లేదు. అప్పుడు ఒక ఇల్లు కనిపించింది. నడుచుకుంటా వెళ్తుంది, వర్షం పడుతుంది. అయ్యో ఇప్పుడు ఎలా తడిచిపోతారు కదా, పోనీ షెల్టర్గా ఎవరి దగ్గరికి వెళ్దామని ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటికి వెళ్దామని వెళ్ళింది. అది చాలా ధనవంతుల ఇల్లు, చాలా ధనవంతుల ఇల్లు. అయితే ఆ ఇల్లు తలుపు తట్టినప్పుడు వాళ్ళ భార్య తీసిన తర్వాత, అమ్మ ఇట్లా వర్షం పడుతుంది, మేము అనుకోకుండా ఇట్లా వచ్చాము, పని మీద వచ్చాము, ఒక గొడుగుంటే ఇస్తారా, మళ్ళీ మీకు తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ కనిపించినప్పుడు, మళ్ళీ మీ గొడుగు ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసిద్దంటే, ఆమె దగ్గర 2 గొడుగులు ఉంటాయి, ఒకటి కొత్తది ఉండిద్ది, ఒకటి పాతది ఉండిద్ది. అప్పుడు ఆమె ఏం చేసిద్దంటే, కొత్త గొడుగు ఆమె ఉంచుకొని చినిగిపోయిన గొడుగు ఆమెకి ఇచ్చిద్ది. సరే ఇదిగో తీసుకోమ్మా అని. చినిగిపోయిన గొడుగు మనము కూడా అదే చేస్తాం కదా. ఎవరైనా మన ఇంటికి ముక్కు ముఖం తెలియని వాళ్ళు మన ఇంటికి వచ్చి, అమ్మ ఇట్లా వర్షం పడుతుంది, మేము పొరుగురు నుంచి వచ్చాము, ఏదైనా కొంచెం గొడుగుంటే ఇస్తారా అన్నప్పుడు మంచిది కొత్త గొడుగు ఇస్తామా? ఇవ్వం కదా. చినిగిపోయిందో లేకపోతే వాడకుండా పక్కన పడేసిందో ఇస్తాము. అలాగే ఆ స్త్రీ కూడా, ఆమె కూడా ఇచ్చింది. సరే ఇక ఆ చినిగిన గొడుగే తీసుకొని ఆ విక్టోరియా మహారాణి వెళ్ళిపోయింది. ఇక అంతఃపురానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆ గొడుగుని, ఆమె ఎవరి దగ్గర అయితే గొడుగు తీసుకుందో ఆ గొడుగుని ఆమె దగ్గర పనిచేస్తే చెలికత్తెకిచ్చి, అమ్మ నిన్న మీ ఇంటికి వచ్చింది పలానా విక్టోరియా మహారాణి, ఆమెకు మీరు ఇదిగో ఈ గొడుగు ఇచ్చారు, అందుకు కృతజ్ఞతలు చెప్పమంది, అంటే థ్యాంక్స్ చెప్పమంది అని ఆ గొడుగు ఇచ్చిరమ్మని పంపించింది. ఆ చెలికత్తె ఏం చేసిందంటే, ఆ గొడుగు తీసుకొని ఇంటికి వచ్చి ఆ ధనవంతుల ఇల్లు ఎవరైతే గొడుగు ఇచ్చారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు తలుపు తట్టితే ఆమె మళ్ళీ తలుపు తీసిద్ది. అమ్మ ఇదిగో నిన్న మీరు గొడుగిచ్చారంట కదా, మీ ఇంటికి వచ్చింది ఎవరో కాదు, మన దేశాన్ని పరిపాలించే విక్టోరియా మహారాణి, ఆమె మీ ఇంటికి వచ్చి అడిగింది, ఇదిగో మీ గొడుగు మీకు ఇచ్చి మీకు థ్యాంక్స్ చెప్పమందని చెప్పింది. చెప్పేసరికి ఇక ఆమె స్టన్ అయిపోయింది. అయ్యో ఇదేంది, నిన్న మా ఇంటికి వచ్చింది మన దేశాన్ని పరిపాలించే విక్టోరియా మహారాణి, నేను గుర్తుపట్టలేదు అసలు. అయ్యో నాకు ముందే తెలిసినట్టయితే నేను ఎన్ని మర్యాదలు చేసేదాన్ని, ఆమెకి మంచి విలువగల ఆహార పదార్థాలు వండి పెట్టేదాన్ని, మంచి గొడుగిచ్చేదాన్ని, అసలు ఎందుకు ఇలా జరిగింది, అయ్యో నిన్న మా ఇంటికి వచ్చింది విక్టోరియా మహారాణి అని అప్పుడు తలబట్టుకునేది. అసలు ఎంతో బాధపడిపోయింది. అయ్యో ఇంత మంచి అవకాశాన్ని నేనెందుకు పోగొట్టుకున్నాను, ఇంత మంచి అవకాశాన్ని, బంగారు అవకాశం, నాకు అంత గొప్ప యువరాణి అయ్యుండి నా ఇంటికి వస్తే నేను ఆమెకి కనీస మర్యాద కూడా నేను చేయలేదే, కనీసం మంచి గొడుగు కూడా ఇవ్వలేదే, చినిగిపోయిన గొడుగు ఇచ్చి పంపించాను, అయ్యో ఎంత నా దురదృష్టమని అప్పుడు ఏడుస్తా ఉండిద్ది. అలాగే ఇలాంటి స్టోరీయే బైబిల్లో కూడా ఉండిద్ది. అంటే ఇది జనరల్గా మనం చెప్పుకుంటాము, కానీ బైబిల్లో కూడా బేతనియా గ్రామానికి చెందిన మరియా అని ఉండిద్ది కదండి. ఆమె ఏం చేసిద్దంటే, తన పాపాలన్నీ ఒప్పుకొని కన్నీటితో దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకోవడానికి తన దగ్గర శ్రేష్టమైన అత్తరు ఉండిద్ది కదా, ఆ అత్తర్ని తీసుకొచ్చి అత్తరుతో దేవుని పాదాలు కడిగిద్ది కదా, దేవుని పాదాల మీద పోసి కడిగిద్ది. అది వృధా అయిపోయిందని అనుకుంటాడు ఇస్కరియోతు యూదా. అరే ఎందుకు ఇంత వాల్యూ గల, ఇంత మంచి రేట్ వస్తుంది కదా ఆ అత్తరు, ఎంత డబ్బులు వస్తాయి అది అమ్మితే, ఆ డబ్బులతో అది అమ్మేసి ఆ డబ్బులతో పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు కదా అని అనుకుంటాడు. కానీ మరియా, నేను ఇంత ఘోరమైన పాపిని అయినా సరే తండ్రి నా మీద కూడా జాలిపడి నన్ను కూడా నా పాపాలు కూడా క్షమించాడని పశ్చాత్తాపంతో తనకున్న విలువైన ఆ అత్తర్ని తండ్రి పాదాల మీద పోసి
కడిగిద్ది కదా, అంటే తన హృదయాన్ని కృమ్మరించింది. అయితే ఇస్కరియోతు యూదా ఏమో ఆ పరంగా ఆలోచించడు. అరే అవును కదా, మరి ఇంత ఆమె అన్ని పాపం చేసిన, అంత ఘోరమైన పాపం చేసిన తండ్రి క్షమించాడు కదా, మరి అంత అలాంటి పశ్చాత్తాపడి ఆమె చేస్తున్న ఇది తక్కువే కదా అని అనుకోడు. అలా ఆలోచించడు, రివర్స్ లో ఆలోచిస్తాడు. అది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, కోప్పడతాడు కదా. ఇస్కరియోతు యూదా ఆ కార్యం చూసి కోప్పడతాడు మనసులోనే. అలాగే మనం కూడా దేవుని కొరకు ఏ కార్యాన్నైతే ప్రేమగా చేస్తామో, మరియా ప్రేమతో తనకున్న శ్రేష్టమైన అత్తర్ని తండ్రి పాదాలతో కడిగింది. ప్రేమతో దేవుని కార్యం మనం ఏది చేసినా కూడా అది వ్యర్థము కానే కాదు. ప్రేమగా చేయాలి. దేవుని కార్యం తండ్రి చేసిన ఏ మేలు కూడా మనం మర్చిపోకూడదు. తండ్రి మనకిచ్చాడు అంటే, తండ్రి మనకి ఏదైనా విషయంలో తండ్రి మేలు మనం పొందుకున్నామంటే ఆ మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. సమయం ఉన్నప్పుడే, మనం సజీవులుగా ఉన్నప్పుడే ఏ పని చేసినా తండ్రిని ఆరాధించాలన్నా సమయం ఉన్నప్పుడే, తండ్రి కోసం తండ్రి చేసిన మేలులతో తండ్రిని స్తుతించాలన్నా మన ప్రాణం ఉన్నంత వరకే, తండ్రిని కనిపెట్టుకుని ఉండాలన్నా మనం బ్రతికున్నంత వరకే, ఏ పని చేయాలన్నా మన ప్రాణం ఉన్నంత వరకే. కానీ ఇస్కరియోతు యూదా అట్లా ఆలోచించాడు. శ్రేష్టమైన దానిని తండ్రికి ఇవ్వాలి అనే ఆలోచనతో ఆలోచించలా, లోకపరంగా లోకస్తులాగా ఆలోచించాడు. చివరికి తన జీవితం ఏమైపోయిందో మనందరికీ తెలుసు కదా. చివరికి మామూలు లోకస్తులాగా ఆలోచించి తన జీవితాన్ని తానే ముగించేసుకున్నాడు. అత్యాశకు పోయాడు, డబ్బులు అధిక లాభాన్ని అపేక్షించాడు, తనంతట తానే ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు నరకంలోనే ఉండుంటాడు కదా, నరకంలోనే ఉన్నాడు. అంత శ్రేష్టమైన పని ఆమె చేసిందని గుర్తించలేకపోయాడు. నేను ఆ పని చేయలేకపోతున్నాను, నేనెందుకని తండ్రితో తిరుగుతా కూడా తండ్రి గురించి ఆలోచించలేకపోయాను, తండ్రిని అంత ప్రేమగా నేను ప్రేమించలేకపోయాను, డబ్బు 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 వ్యామోహంలో నేనెందుకున్నాను అని తన గురించి తాను తెలుసుకోలేకపోయాడు, ఆలోచించుకోలేకపోయాడు. ఆయన గురించి ఆయన ఆలోచించుకోకపోగా ఎదుటి వాళ్ళు చేసే పని కూడా తప్పుపడతా ఉన్నాడు. చివరికి శిక్ష ఎవరికి పడింది? మరియ ఏమో క్షమించబడింది. ఇస్కరియోతు యూదా దేవుని శిష్యుడు, అయినా సరే నరకానికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే తండ్రికి మనం చేసే ఏ పనైనా కూడా ప్రేమగా చెయ్యాలి, ప్రేమగా ఆసక్తిగా. ఇప్పుడు విక్టోరియా మహారాణి అని ఆమెకు తెలియదు, ఒకవేళ తెలియకపోయినా సరే ఎవరైనా అవసరతలో వచ్చారు, అమ్మా ఇదిగో మేము ఇట్లా పొరుగురు నుంచి ఇట్లా వస్తున్నాము, మరి ఏదన్నా సహాయం మాకు ఫలానా ఏదన్నా ఉంటే ఇవ్వండి అన్నప్పుడు శ్రేష్టమైన దానిని, అది ఇక మనం వాడం, అది ఇంకా వేస్ట్ అనుకున్నది మనం చేయొద్దంట. శ్రేష్టమైనదే వాళ్ళకి ఇవ్వాలి. మనకున్నంతలోనే మనం వాళ్ళకి ఇవ్వగలిగినంత తీసేసింది కాకుండా శ్రేష్టమైనది వాళ్ళకి ఇవ్వాలి. అది ఏమో మన ఇంటికి వచ్చేది ఎవరో మనకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది కదా. అప్పుడు ఆ ధనవంతురాలు బాధపడింది, అయ్యో ఎంత గొప్ప విక్టోరియా మహారాణి మా ఇంటికి వచ్చినా గుర్తించలేకపోయానే అని. ఇప్పుడు మనం కూడా మనకి తండ్రి ఎంతో సమయం ఇస్తున్నాడు తండ్రిని స్తుతించడానికి, తండ్రి చేసిన కార్యాలు గుర్తు చేసుకోవడానికి. మనకి అసలు తండ్రి మన జీవితంలో చేసిన మేలుని గనక మనం గుర్తు చేసుకోవడం స్టార్ట్ చేస్తే 24 గంటలు కాదు కదా, మన జీవితం మొత్తం కూడా సరిపోదు కదా. అందుకే ఇప్పుడున్న ఈ హడావుడి ప్రపంచంలో, ఈ ఉరుకు పరుగుల ప్రపంచంలో, అయ్యో అంత టైం మాకెక్కడుంది సిస్టర్, అంత టైం మేము, మరి అందుకే దేవుని కొరకే మేము టైం కేటాయిస్తే మరి మా పనులేంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల చదువులేంటి, వాళ్ళ ఫీజులేంటి, మేము కష్టపడితేనే కదా అంటారేమో. ఆ పని చేసుకుంటా కూడా దేవుణ్ణి స్తుతించొచ్చు. ఆ పని ఇచ్చింది ఎవరు? తండ్రి. అంత ఆరోగ్యకరమైన జీవితం ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? మన తండ్రి. నేను ఇంత క్షేమంగా, మరి ఎంతో మంది ఎన్నో భయంకరమైన ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఎంతో మంది మరణించారు ఒకే కుటుంబంలో, ఎంతో మంది భయంకరమైన తెగులు, ఆ తెగులు ఎందువల్ల వస్తుందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు, ఆ తెగులు వల్ల ఒకే కుటుంబంలో 8 మంది చనిపోయారు. కానీ ఎటువంటి తెగులు కూడా నా కుటుంబానికి రానివ్వకుండా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు తండ్రికి. నేనే పాటి వాడిని, నేనెంత భక్తి గలవాడిని, నేనెంత భక్తి గలదాన్ని అని
మనం ప్రతిరోజు కూడా తండ్రి చేసిన ప్రతి మేలు, మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప. మనం క్షేమంగా ఇంటికి మన పనులకు వెళ్ళామంటే దేవుని కృప. అంత చక్కగా పని చేయగలుగుతున్నామంటే తండ్రి ఇచ్చిన ఆరోగ్యం, తండ్రి ఇచ్చిన బలము, శక్తి. అంత తెలివిగా అందరిలో మనమే మంచి పొజిషన్లో ఉంటాం, అది తండ్రి ఇచ్చిన జ్ఞానం. అలాగే అంత క్షేమంగా మనం ఇంటికి వచ్చామంటే తండ్రి కాపుదల. ప్రతి విషయం, ప్రతి రోజు కూడా తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి. విలువైన సమయాన్ని దేవుని కోసం ఉపయోగించండి. తండ్రి మనకిచ్చిన సమయాన్ని మీరు మీ పని పక్కన పెట్టి నన్ను వెంబడించమని తండ్రి చెప్పట్లేదు. మన పనిలో మన పని మనం చేసుకుంటా, మీ చేతి కష్టార్జితం మీరు చెయ్యండి, మీరు చేయదగిన పని మీరు చెయ్యండి అని తండ్రి చెప్పాడు. 6 రోజులు మనం కష్టపడమన్నాడు. కష్టపడాలి. ఆ కష్టపడేటప్పుడు కూడా దేవుని ఆలోచనే మన మనసులో ఉండాలి. తండ్రి చేసిన కార్యమే. అరే, నేను ఇంత క్షేమంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే నా తండ్రి ఇచ్చిందే కదా ఇది. నేనేమైనా బలమైన ఆహారం తీసుకుంటున్నానా? బలమైన ఆహారం తీసుకుంటున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఆరోగ్యం పాడే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న వయసులోనే మరణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చిన్న చిన్న వయసులోనే యాక్సిడెంట్లో మరణిస్తున్నారు. ఎన్నో భయంకరమైన ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కానీ నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి ఆపద రానివ్వకుండా ఇంత భద్రంగా కాపాడుతున్నాడు తండ్రి. నేను ఏమిచ్చినా తండ్రి రుణం తీర్చుకోగలను అని ప్రతి విషయం కూడా, ప్రతి విషయంలో తండ్రికి విలువైనది ఏదో ఒకటి. మనం ఏది చేసినా అది మనసులోనే తండ్రిని స్తుతించిన, మనసులోని తండ్రిని ఆరాధించిన, మనసులోనే మనం ఏ పని చేస్తున్నా కూడా మనసులోనే తండ్రి చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని తండ్రిని స్తుతించడం అలవాటు చేసుకుంటే అసలు ఇక తండ్రి నుంచి మనం ఎప్పటికీ దూరం అవ్వమంట. మన తలంపుల్లో తండ్రే ఉండాలి. సమస్య వచ్చినా సరే, సమస్యల్లో ఉన్నాము, ఆర్థిక సమస్యల్లో ఉన్నాము, అనారోగ్యంతో ఉన్నాము, ఈ పరిస్థితిలో ఎలా దేవుని స్తుతించాలి అంటారేమో. ఇంతకుముందు ఆ సమస్య రాకముందు అంత క్షేమంగా ఉన్నారంటే దేవుని కృప కదా. ఎక్కడో మనం జారిపోతున్నాం, నా తండ్రి నన్ను సరిచేసి నన్ను మళ్ళీ సరైన దారిలో నా తండ్రి నన్ను నడిపిస్తాడు అని తండ్రి గురించి ఆలోచనలో కూడా మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించొద్దు, లోకస్తులాగా ఆలోచించొద్దు. అయ్యో, ఆ రోజు నేను ఎంతో బాధపడిపోయాను, దేవుని తండ్రి మీద సణిగానే, ఈ సమస్య నాకు పంపించాడు, నేను ఎంత సణిగాను, నా తప్పే కదా ఇది అని తర్వాత మనం పశ్చాత్తాపపడే సమయం ఉండకపోవచ్చు. మన జీవితం అంతటితో ఆగిపోవచ్చు. అందుకే సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇస్కరియోతు యూదా దేవునితోనే తిరిగాడు. తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడ తండ్రితో పాటే నడిచాడు, తండ్రినే వెంబడించాడు. కానీ దేవుని గొప్పతనం తెలుసుకోలేకపోయాడు, దేవుని శక్తి తెలుసుకోలేకపోయాడు, దేవుని అద్భుతకరమైన ఆ మేలులు, ఆ అద్భుతాలు గ్రహించలేకపోయాడు, మనసుతో ఆలోచించలేకపోయాడు, లోకస్తులాగా ఆలోచించాడు. చివరికి తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మనం అదే పరిస్థితిలో ఉన్నాం. ప్రతి వారం చర్చికి వెళ్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, 2 పూట్ల ప్రార్థన చేసుకుంటున్నాం. కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే ఇక దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాం, లోకస్తులాగే భయపడిపోతున్నాం. మన చేతులారా మనమే మన విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అది మీరు గుర్తుంచుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి. ఇంత చిన్న సమస్యకి నేను ఎలా కృంగిపోతున్నాను, ఇన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు, ఇన్ని మేలులు చేసిన ఇంత శక్తిగల గొప్ప తండ్రి నాకున్నాడనే విషయం కూడా నేను గ్రహించలేకపోతున్నాను అని ఆలోచించుకోండి. ఇస్కరియోతు యూదా గ్రహించలేకపోయాడు దేవుని కార్యాన్ని, దేవుని అద్భుత శక్తిని గ్రహించలేకపోయాడు. లోకస్తులాగా ఆలోచించారు. మనం అలా ఆలోచించకూడదు. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి వెళ్తున్నాము, తండ్రి వాక్యాన్ని చదువుకుంటున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, మళ్ళీ సమస్యలు రాగానే లోకస్తులాగే డీలా పడిపోతున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం, కృంగిపోతున్నాము, అల్ప విశ్వాసంలాగా మారిపోతున్నాం. అలా వద్దు. మనకు సమయం ఇచ్చాడు తండ్రి. దేవుని గొప్పతనం తెలుసుకోవాలి, దేవుని శక్తి తెలుసుకోవాలి, దేవుని తండ్రి మనసు తెలుసుకోవాలి. కాబట్టి శ్రేష్టమైనది దేవుని కొరకు మనం ఇవ్వాలని, శ్రేష్టమైన సమయాన్ని తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకునే మనసు ఇవ్వమని తండ్రిని అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా, మీకే స్తోత్రం, రాజాది రాజా, మీకే స్తోత్రం, దేవాతి దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మరి
వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. మీరు చేసిన మేలును నా తండ్రి మేము మర్చిపోతున్నాం. మాకు శ్రేష్టమైన సమయాన్ని మీరు ఇస్తున్నారు. కానీ ఆ సమయాన్ని కూడా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మేము సమయం కేటాయించలేకపోతున్నాం. మా సొంత పండుగకి మాకు సమయం సరిపోవట్లేదు. ఇక దేవుని గురించి మేము సమయం ఎలా కేటాయించగలం అని ప్రభు లోకస్తులాగా ఆలోచిస్తున్నాం. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా తండ్రి, మా పనిలో ఉన్నా కూడా ఏ పని చేస్తున్నా కూడా మీ ఆలోచన ఇంత క్షేమంగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత మంచి తెలివిగా నేనున్నానంటే అది నా తండ్రి ఇచ్చిందే కదా, నా తండ్రి నాతో ఉన్నాడు కదా అని ప్రభా బిడ్డలు మీ గురించి, మీ శక్తి, మీ బలం తెలుసుకునే జ్ఞానాన్ని ప్రభా నూతన హృదయాలను మా అందరికి అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.